వెట్రా పాస్టిని మీరు ఇంకా చూడవచ్చా నేను మాస్టర్ని చెయ్యేస్తే దెంగే అంటే నీకు అదే ఇతడి శాపం అన్ని ఉట్టి మాట లీడ జరిగేద న్యాయం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పాట్ స్పెషల్. ప్రీవియస్ ఏమైనా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ అడగడం మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ చూడండి. వీడియో రెండు వరకు అమ్ముతుంది. మీరు కూడా రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని ఆటోమేషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. 2 ఫాంట్స్ లింక్ ఇస్తాను. టెక్స్ట్ లైట్ క్లిక్ చేయండి, టెక్స్ట్ క్లిక్ చేయండి, ఫాంట్స్ క్లిక్ చేసి యూఆర్ ఫాంట్స్ క్లిక్ చేయండి, డాట్స్ క్లిక్ చేయండి, ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ కట్ చేయండి. ఇలా సర్చ్ చేయండి. ఇలా వస్తుంది ఫాంట్ లింక్, సెలెక్ట్ చేసుకుంటాను. సేమ్ విధంగా 2 ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేశారంటే ఇక్కడ ఉన్న ఫోటో లైట్ ఉంది కదా, ఫోటో లైట్ క్లిక్ చేసి ప్లస్ అని చేసి కాపీ వేసుకొని ఫోటో లైట్ డిలీట్ చేయండి. ఇక్కడ రిపీట్ మార్క్ వరకు వచ్చేయండి. ప్లస్ అని చేసి మొదలుకెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఏమైనా యాడ్ చేసుకొని డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని రిపీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లాంగ్ కూడా చేసి ఇక్కడ తీసి ఒకసారి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసేయండి. సో మళ్ళీ ఇక్కడ రిపీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి. సో మళ్ళీ ప్లస్ అని చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ కూడా బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లాంగ్ కూడా చేసి కలిసి తీసి బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ అని చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని సో మళ్ళీ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేదు లాంగ్ కూడా చేసి కలిసి బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ అని చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లాంగ్ కూడా చేసి కలిసి బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఒక లాంగ్ ప్రెస్ చేసి ఫోటో లైన్ టిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ వచ్చేసి ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటో లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ తీసి బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ రెండు వరకు ఇలానే యాడ్ చేసుకోండి. ఫోటో లెట్స్ ఇక్కడ ఫోటో లెన్స్ యాడ్ చేయలేను. అప్పుడు ఏం చేస్తారంటే మీరు యాడ్ చేసుకుని ఫోటో లెట్స్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇలానే ఎన్ని వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేయండి. పేస్ట్ క్లిక్ చేసి ఇక్కడ రాజు టైం చేసి పేస్ట్ చేయండి. అలా వస్తుంది అనిమేషన్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ లిరిక్స్ రావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫోటో లేయర్ ఉంది కదా, ఫోటో లేయర్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దానికోసం నేను ఫోటో రూమ్ యాప్ బిల్డ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. యాప్ ఇలా ఉంటుంది. ఫోటో రూమ్ డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ చేయండి. ఇది వస్తుంది ఇంటర్ఫేస్. ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా సింబల్, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఫోటో బ్యాక్గ్రౌండ్ మీరు అనుకుంటారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 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 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. ఇలా ఇక్కడ 1 క్లిక్ బ్యాక్గ్రౌండ్ అయిపోయి ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. సేమ్ అన్ని ఫోటో లెట్స్ ఇలానే బ్యాక్గ్రౌండ్ ఏం చేసుకొని బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఫోటో లేయర్ ఉంది కదా, క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేయండి. డూప్లికేట్ లేయర్ వేసుకొని ఫోటోని ఇలా పైన ఇట్లా డ్రాగ్ చేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ కంట్రోల్ క్లిక్ చేయండి. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ మేము వేసుకున్న ఫోటో లైట్ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ అయిపోతుంది. చూడండి ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో లైన్ కూడా క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ వేయండి. ఫోటో లైన్ ఇట్లా పైకి డ్రాగ్ చేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ కంట్రోల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇలా
సేమ్ అన్ని ఫోటో లేయర్స్ ఇలానే యాడ్ చేసుకోండి. ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ యాంగిల్ వేసి డూప్లికేట్ లేయర్ వేసి ఫోటో లైన్లో పైకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ కంట్రోల్ క్లిక్ చేయండి. సేమ్ ఇలా ఎందుకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. ఇలా ఎడిట్ చేసుకోండి. ఇప్పుడు చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. మీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది. మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.